కుక్కలపై తనకు చాలా ప్రేమ ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నోర్లేని జీవాలను చంపి పాపం కట్టుకోవద్దన్నారు. ఇక నల్గొండ జిల్లాలో ఉన్న 40,000 వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి. హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. వీధి కుక్కలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. బజ్జీ భాయ్ ఫోటో తీసుకో. బజ్జీ భాయ్ కుక్కలు అనగానే నోరు లేని జీవాలను చంపి మనం పాపం పుట్ట కట్టుకోవద్దు. కొన్ని దేశాలలో మనుషులతో సమానంగా చూసుకుంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా. అమెరికా లాంటి దేశంలో ఆ కుక్క అంటే దానికి పేరు ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, దానికి 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, ఇంట్లో ఒక మనిషి ఉంటుంది, ఇంట్లో ఏమన్నా అది తీసుకురాకపోతే తీసుకొస్తుంది. ఏ విధంగా పోలీస్ డాగ్ ట్రైనింగ్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మన దగ్గర కూడా ఆ కార్యక్రమాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం బహుశా నల్గొండ జిల్లాలో, నల్గొండ హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున పెట్టింది నల్గొండ జిల్లా కేంద్రంలోనే. తప్పకుండా దీన్ని సంబంధించిన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా చేస్తామని, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 40,000 వీధి కుక్కల్ని చంపడం మార్గం కాదు. చంపితే ఏమైందంటే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికే వస్తాయి. కానీ వ్యాక్సినేషన్ ఇవ్వడం, స్టెరిలైజేషన్, పిల్లల్ని దాన్ని జనరేషన్ ఇంకా పెరగకుండా ఆపడం ముఖ్య ఉద్దేశం.